హలో వ్యూవర్స్, ఎలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి బ్రొమాన్స్ ఇప్పుడు కాస్త గొడవగా మారిపోయింది. ఇద్దరు కూడా శక్తివంతమైన వ్యక్తులే. ఒకరు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైతే ఇంకొకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. డొనాల్డ్ ట్రంప్ గెలిచిన 6 నెలలు ఎలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు మంచి స్నేహితులు. ఎలాన్ మస్క్ గురించి చెప్పాలంటే ఆయన ఒక కింగ్ మేకర్. అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో ఎలాన్ మస్కే కీలక పాత్ర పోషించాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్నేహానికి ప్రతిఫలంగా ఎలాన్ మస్క్కి వైట్ హౌస్లో ఎంట్రీ, స్పేస్ ఎక్స్తో ఒప్పందాలు, టెస్లాకి మద్దతు, బిట్ కాయిన్కి సహాయం, ఇవన్నీ ట్రంప్ సహకారం లేకుండా జరిగేవి కావు. అలాంటప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఎలాన్ మస్క్ పై అసహనం వ్యక్తం చేస్తున్నాడు? మరోవైపేమో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని, ఆ స్థానాన్ని అతను వదిలివేయాలని చెబుతున్నాడు. ఇది ఒక బిలియనీర్ల మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో రాజకీయం ఉంది, డబ్బు ఉంది. కానీ వీరిద్దరి మధ్య యుద్ధానికి గల కారణం ఏంటో తెలుసా? అబద్ధం. ఎస్, మీరు విన్నది నిజమే, అబద్ధం. ఈ వీడియోలో మీకు 3 అబద్ధాల గురించి చెప్తాను. ఆ అబద్ధాలు మీరు తెలుసుకున్నట్లయితే అమెరికా రాజకీయాలు ఎంత పాతాళానికి పడిపోయాయో మనకు అర్థమైపోతుంది. కానీ ఈ ఇద్దరి మధ్య గొడవలో భారత్కి భారీ లాభం చేకూరే అవకాశం ఉంది. దానికి మనం చాకచక్యంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. సో వ్యూవర్స్, చెప్పండి, మీరు ఎటువైపు ఉంటారు? ఎలాన్ మస్క్ వైపా లేదా ట్రంప్ వైపా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి. ఎలాన్ మస్క్ వైపా, ట్రంప్ వైపా అన్నది. ఆ నిర్ణయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చలో వీడియోని కొనసాగిద్దాం. ట్రంప్ వద్ద పవర్ ఉంది, పదవి ఉంది, ప్రజల ఫోకస్ ఉంది. ఎలాన్ మస్క్ వద్ద శాటిలైట్ టెక్నాలజీతో పాటు మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ నిర్మించాలనుకుంటున్న ప్రపంచం మాత్రం ఒకటే. అదే ఏఐ నియంత్రణలో ఉండాలన్నదే వీరి కళ. ఎస్, మీరు వింటుంది నిజమే. వీరిద్దరి కళ ఏఐ నియంత్రణలో ప్రపంచం ఉండాలన్నది. ఆరోగ్య సేవల నుంచి, మందుల నుంచి, టెక్నాలజీ నుంచి అన్నీ ఏఐ నియంత్రణలో ఉండాలన్నదే వీరి కళ. ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాన్ మస్క్ ఒక టోనీ స్టార్క్. అదే ఎలాన్ మస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ ఒక వైట్ హౌస్ గోల్డెన్ టికెట్. ఆ గోల్డెన్ టికెట్ ద్వారానే ట్రంప్ కంపెనీలకి లాభాల పంట పండించుకోవాలన్నది ఎలాన్ మస్క్ కోరిక. వీరిద్దరి రిలేషన్షిప్ ఎలాంటిదంటే ఈ సింబయాటిక్ రిలేషన్షిప్, ఒకరిపై ఒకరు ఆధారపడటం. అయితే ఒకరిపై ఒకరు ఇంత ఆధారపడ్డప్పుడు ఎందుకు వీరి మధ్య గొడవలు వచ్చాయి? వీరిద్దరి బ్రొమాన్స్ ఎందుకు ముగిసింది? ఒక్క లైన్లో సమాధానం చెప్పాలంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పొచ్చు. కానీ ఎలాన్ మస్క్ దీన్ని వెన్నుపోటు బిల్లుగా అభివర్ణిస్తున్నాడు. మామూలుగా డొనాల్డ్ ట్రంప్ ఏదైనా చేసే భారీ ప్రచారంతో అందరికీ తెలిసేలా చేస్తాడు. ఇప్పుడైనా బిగ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొచ్చాడు. ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్యులపై పన్నుల భారం తగ్గించడం. సామాన్యులపై పన్నుల భారం తగ్గించి తన ఓటర్లను సంతోషపెట్టి తను మిగతా నాయకుల కంటే బెటర్ నాయకుడని అనిపించుకోవాలన్నది ట్రంప్ ఆశయం. ఇక్కడ ట్రంప్ పన్నులు తగ్గించేస్తే దేశానికి డబ్బు ఎలా వస్తుంది అనేది చాలామంది క్వశ్చన్. కానీ ఒక పరిష్కారం ఉండేది, అదే టారిఫ్స్. కానీ అవి పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ట్రంప్కి పెద్ద కష్టంగా మారిన విషయం ఏంటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని. దానికి ట్రంప్ కనుక్కున్న పరిష్కారం ఏంటంటే అమెరికాలో పనిచేస్తున్న సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డ్ లేని లీగల్ మైగ్రెంట్స్ వారి ఇంటికి డబ్బు పంపించాలి అంటే 5% రెమిటెన్స్ ట్యాక్స్ వేయబోతున్నాడు. ఇది భారతీయులకు చాలా పెద్ద సమస్యనే చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇండియన్సే చాలామంది మన ఇండియాకి వాళ్ళ పేరెంట్స్కి డబ్బు పంపిస్తూ ఉంటారు. ఈ బిల్లు వల్ల అమెరికాలో ఉన్న కంపెనీలో కూడా చాలా ఇబ్బంది చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే టెస్లా వంటి ఈవీ కార్లకు. అదేవిధంగా అంటే ఈ బిల్లులో పొందుపరిచిన ముఖ్య అంశం ఏంటి అంటే ఈవీ కార్లపై ఇకపై సబ్సిడీ ఉండదు అని. టెస్లా కార్లు కొనుగోలు చేసేవారికి ముందుగా $7,500 ఫెడరల్ రిబేట్ ఇచ్చేవారు. దీన్ని ట్రంప్ కొత్త బిల్లు ద్వారా ఆ సబ్సిడీని ఎత్తివేశాడు. పరిణామం, టెస్లా కార్లు 6 నుంచి 7 లక్షల రూపాయల ధరలు పెరిగిపోయాయి. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఎలాన్ మస్క్ రియాక్షన్ ఏంటంటే డిస్గస్టింగ్ అబామినేషన్ అని. అదేవిధంగా ఈ బిల్ని సపోర్ట్ చేస్తూ ఓట్ వేసిన వారికి షేమ్ ఆన్ యూ అని ఎలాన్ మస్క్ తరఫు నుంచి రియాక్షన్ వచ్చింది. దానికి తోడు మస్క్ రియాక్షన్ గురించి ట్రంప్ని అడిగితే గవర్నమెంట్ ఖర్చులు తగ్గించాలంటే ఎలాన్ మస్క్కి ఇచ్చే సబ్సిడీలను కూడా తగ్గించాలని ట్రంప్ సున్నితంగా తిరస్కరించారు. ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు పంచు డైలాగులు వేసుకుంటూనే ఎలాన్ మస్క్ ఒక పెద్ద బాంబు పేల్చాడు. అదేంటంటే ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది అని ట్వీట్ చేసేశాడు. ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది లైకులు
ఆ ట్వీట్ పొందింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎలాన్ మస్క్ ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు. ఆ ట్వీట్ని అలా వదిలేస్తే ప్రాబ్లం ఉండేది కాదేమో. ఎందుకంటే ట్వీట్ని డిలీట్ చేయడం ద్వారా చాలామందికి అనుమానం ఏమైంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉందని చెప్పేసి అమెరికన్ ప్రజలు నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ ట్వీట్ అంత వైరల్ కావడానికి గల కారణం ఏంటి అంటే 1990 నుండి ఎప్స్టీన్ మరియు డొనాల్డ్ ట్రంప్ స్నేహితులు. దీని కారణంగానే ట్రంప్ కూడా ఈ ఎప్స్టీన్ స్కాండల్లో భాగమా అని అమెరికన్ ప్రజలు నమ్మడం స్టార్ట్ చేశారు. మీకు ఎప్స్టీన్ గురించి తెలియకపోతే ఒక 2 లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జెఫ్రీ ఎప్స్టీన్ అతను ఒక చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ అఫెండర్. సహజంగానే అతనికి పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఉండేవి. అందులో భాగంగానే బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, అదేవిధంగా మన డొనాల్డ్ ట్రంప్. ఎప్స్టీన్ 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో ఉండగానే. కానీ అతని దగ్గర ఒక బ్లాక్ బుక్ ఉండేది. ఆ బ్లాక్ బుక్‌లో తన క్లయింట్స్ వివరాలని పొందుపరిచాడు ఎప్స్టీన్. దాన్ని కోర్టు బహిర్గతం చేయాలని చెప్పినా అమెరికన్ ప్రభుత్వం మాత్రం బహిర్గతం చేయట్లేదు. దానికి గల కారణం ఏంటంటే ఆ బుక్‌లో ట్రంప్ పేరు ఉంది అని ఎలాన్ మస్క్ వాదన. ఇలా ఇప్పుడు ఎప్స్టీన్ సాగా వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు. అతనిపై ఇంపీచ్మెంట్ కావాలి అని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి. అంటే అతను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్లు వస్తున్నాయి. కానీ ఎప్పటి నుంచి అయితే ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ని విమర్శించడం మొదలుపెట్టాడో ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ టెస్లా కంపెనీ యొక్క షేర్లు $380 బిలియన్ల కిందికి పడిపోయాయి. మళ్ళొకసారి వినండి మిత్రమా, $380 బిలియన్ అంటే పాకిస్తాన్ దేశ జీడిపితో సమానం. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్త బెదిరింపు స్టార్ట్ చేశాడు. అదేంటి అంటే గవర్నమెంట్ డబ్బు ఆదా చేయాలి అంటే మస్క్కి ఇచ్చిన కాంట్రాక్ట్లను, అదేవిధంగా అతను తీసుకుంటున్న సబ్సిడీస్ని కూడా రద్దు చేయాలి అని. ఇది స్పేస్ ఎక్స్కి పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ చేస్తున్న బిజినెస్లో 25% యుఎస్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఆర్డర్లే. యుఎస్ గవర్నమెంట్ తలుచుకుంటే రాత్రికి రాత్రే స్పేస్ ఎక్స్ని బ్యాంక్రప్సీ కూడా చేసేయవచ్చు. గతేడాది టెస్లా కంపెనీ $1 బిలియన్ సబ్సిడీ పొందింది. ఇదేం చిన్న మొత్తం కాదు. ట్రంప్ తీసుకొస్తున్న కొత్త బిల్లు ద్వారా ఎలాన్ మస్క్ ఖజానా మొత్తం కాలయ్యే ప్రమాదం ఉంది. జస్ట్ ఇమాజిన్, మీ కంపెనీల ప్రధాన కస్టమర్ గవర్నమెంట్. అది నడుపుతున్న వ్యక్తి మీ స్నేహితుడు కాదు. అప్పుడు మీరు బిజినెస్ రన్ చేయగలరా? ఒక్కసారి ఊహించండి. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్కి $89 బిలియన్ల ఆర్డర్లు ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత కాలం అంటే నెక్స్ట్ 4 years వరకు స్పేస్ ఎక్స్కి ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వము అని ఆర్డర్ చేస్తే ఉన్న పలంగా స్పేస్ ఎక్స్ ఆగిపోతుంది. అంతటిదే ఆగకుండా ఎలాన్ మస్క్ని ట్రంప్ యుఎస్ నుంచి డిపార్ట్ కూడా చేసేయవచ్చు. తిరిగి అతని దేశమైన దక్షిణాఫ్రికాకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్ పోస్ట్ గతేడాది ఒక రిపోర్ట్ తయారు చేసింది ఎలాన్ మస్క్ పైన. 90వ దశకంలో ఎలాన్ మస్క్ అనాధికారంగా యుఎస్లో వర్క్ చేశాడని. ఇది పాత విషయమే అయినా ట్రంప్ తలుచుకుంటే ఎంత పాత నేరమైనా ఎలాన్ మస్క్ని డిపార్ట్ చేసేయవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో అందరికంటే ముందు లాభపడేది ఎవరు అని చెప్పాలి అంటే చైనా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీ టెస్లా. కానీ చైనాలో ఒక కంపెనీ ఉంది, అదే BYD. తక్కువ ధరకే టెస్లా కంటే కూడా ఎక్కువ ఫీచర్లు అందిస్తూ ముందుకు దూసుకుపోతుంది BYD కంపెనీ. ఈ మధ్యనే వాటర్తో కూడా నడిచే కార్లను కూడా ప్రయోగిస్తుంది BYD కంపెనీ. సో టెస్లా పడిపోతే BYD చైనా కంపెనీకి చాలా లాభం. అలాగే ఇప్పటివరకు రీయూజబుల్ రాకెట్లు లాంచ్ చేసే టెక్నాలజీ కేవలం స్పేసెస్ దగ్గరే ఉండేది. దాంతో నాసాకు సంబంధించిన అన్ని ఆర్డర్లు కూడా స్పేస్ ఎక్స్ కంపెనీకే వచ్చాయి. కానీ ఈ మధ్యనే చైనాకు సంబంధించిన ఒక కంపెనీ రీయూజబుల్ టెక్నాలజీతో రాకెట్ని లాంచ్ చేసింది. లాంచ్ చేయడమే కాకుండా విజయవంతంగా పూర్తి కూడా చేసింది. రెండవది మిడిల్ ఈస్ట్, ముఖ్యంగా సౌదీ అరేబియా అని చెప్పుకోవచ్చు. ట్రంప్ ఆ మధ్య $600 బిలియన్ తీసుకొచ్చాడు సౌదీ అరేబియా నుంచి. సో తిరిగి వాళ్ళు ఏదైనా కోరుతారు అంటే పెట్రోల్ వినియోగం పెరగడం, అంటే పెట్రోల్ కార్లలో అమెరికాలో నడవాలి అని. సో దీంతో ఈవీలపై సబ్సిడీ ఎత్తివేశారు ట్రంప్ ప్రభుత్వం. మూడవది భారత్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే ఈ ట్రంప్ వర్సెస్ మస్క్ కాంట్రవర్సీ భారతదేశానికి లాభం చేకూరే విధంగానే ఉంది. ఒకవేళ అమెరికా ప్రభుత్వం కనుక ఈవీ కార్లపై సబ్సిడీ ఎత్తవేస్తే భారత్ ఒక బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. ఇంతకుముందే మస్క్ చైనా ప్రభుత్వంతో విభేదించి ఉన్నాడు కనుక మన భారతదేశం కూడా ఈవీ కార్లపై సబ్సిడీ అందిస్తుంది. దీంతో టెస్లా కంపెనీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా భారత్ చూస్తుంది. అలాగే ఎలాన్ మస్క్ సంబంధించిన XAI అనే AI కంపెనీ అమెరికాలో రాజకీయ ఒత్తిళ్లకు గురవుతుంది. దీంతో భారతదేశంలో రీజనబుల్గా గవర్నమెంట్ సహకారంతో టెస్టింగ్ గ్రౌండ్గా నిలబడే అవకాశం ఉంది ఈ XAI కంపెనీకి.
అంతేకాదు స్పేస్ ఎక్స్కి కూడా భారత్ సహాయం చేయవచ్చు. ఇటీవలే మనం చంద్రయాన్ మరియు ఆదిత్య L1 వంటి విజయాల్ని సాధించాం. ఇస్రో మరియు ACERO లాంటి సంస్థలు స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేయవచ్చు. లో కాస్ట్ రాకెట్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వాడుకోవచ్చు. దాంతోపాటు శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కూడా భారత్ వినియోగించుకోవచ్చు. ఫైనల్గా మస్క్ మరియు ట్రంప్ లక్ష్యాలు వేరైనా ఎలాన్ మస్క్ లక్ష్యాలు మాత్రం భారత్ లక్ష్యానికి దగ్గరగా ఉంది. ఎలాన్ మస్క్ ఫ్యూచరిస్టిక్ పర్సన్ అయితే భారత్ ఫ్యూచర్ ఫోకస్డ్ దేశం. కాబట్టి ట్రంప్ మరియు మస్క్ ఫైట్ లో లాభపడేది భారత్ కావచ్చు. అయితే మనం ఒక్కసారి ఈ వీడియోని రివైండ్ చేసి చూద్దామా? ఈ వీడియోలో మీకు 3 అబద్ధాల గురించి చెప్తాను. ఆ అబద్ధాలు మీరు తెలుసుకున్నట్లయితే అమెరికా రాజకీయాలు ఎంత పాతాళానికి పడిపోయాయో మనకు అర్థమైపోతుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఆ 3 అబద్ధాలు ఏంటి? అబద్ధం నెంబర్ 1 ఏంటి అంటే ఎలాన్ మస్క్ ప్రపంచంలో నెంబర్ 1 అని. దేంట్లో? డబ్బులో. అఫ్ కోర్స్ డబ్బులో అతను నెంబర్ 1 అయినా కానీ పవర్ లేనిదే డబ్బు దేనికి పనికిరాదని మనం ఇంతకుముందు మాట్లాడుకున్న స్టోరీ చెబుతుంది. ఆ విధంగా చూస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 వ్లాదిమిర్ పుతిన్, జింగ్పింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ దేశాలకు సంబంధించిన ఆర్మీతో పాటు వాళ్ళు కొన్ని దేశాలను కంట్రోల్ కూడా చేస్తున్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఎలాన్ మస్క్ అని కేవలం ఆయన ఊహించుకున్నంత మాత్రాన అతను మార్స్ వరకు వెళ్ళాలనే కోరికతో అతను ఈ ఎత్తుగడ మొత్తం వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే ట్రంప్ కార్డు వాడి అతను మార్స్ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాడు మన ఎలాన్ మస్క్. అబద్ధం నెంబర్ 2, ట్రంప్ ఎవరికి భయపడడు, నిర్భయుడు అని. ఇక్కడ మనం ఆలోచిస్తే ఏప్రిల్లో చైనాపై 145% ట్యాక్సెస్ వేస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. తిరిగి చూస్తే 2 నెలల్లోనే చైనాపై ట్యాక్సులు తగ్గించేశాడు. చైనాతో చర్చలు జరుపుతూనే ఒకరోజు 145% అని, ఒకరోజు 100% అని, ఒకరోజు 50% అని తన నోటికొచ్చినట్లు చెబుతూనే ఉన్నాడు. దీంతో ట్విట్టర్లో ఒక పదం ట్రెండ్ అవుతుంది. అదే టాకో, TACO. ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అని. అంటే ట్రంప్ చెప్పింది ఏది కూడా చెయ్యడు అనేసి మార్కెట్లో ఉన్న విశ్లేషకులకి అందరికీ అర్థమైపోయింది. దానికి ఎగ్జాంపుల్గా ట్రంప్ ఎలక్షన్స్కి ముందు ఒక వాదన చేశాడు. అదేంటి అంటే నేను గనక ప్రెసిడెంట్ అవుతే రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కటే రోజులో ఆపేస్తాను అనేసి. అది కూడా జరగలేదు. కేవలం ట్రంప్ మాటలు మాత్రమే చెప్తాడు, చేతలు మాత్రం చెయ్యడు అని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. ఇక 3వ అబద్ధానికి వస్తే ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ స్నేహితులు అని. వారి స్నేహానికి ఎప్పుడో ఎండ్ కార్డ్ కూడా పడిపోయింది. ఈ 3 అబద్ధాలని మనం తెలుసుకున్నాక మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎలాన్ మస్క్ మరియు ట్రంప్ కేవలం వారి అవకాశాల కోసం మాత్రమే జట్టు కట్టారని. ఎప్పుడైతే ట్రంప్ గెలిచాడో తర్వాత ఎలాన్ మస్క్ని బయటికి నూకాడు. ఈ 3 అబద్ధాలను తెలుసుకున్నాక నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒకే వరలో 2 చాకులు ఇమడవు అని. ఇది కేవలం వారి అవసరాల కోసం పెట్టుకున్న స్నేహం అనే పేరు మాత్రమే. వ్యూవర్స్ చూశారు కదా ఎలాన్ మస్క్ వర్సెస్ ట్రంప్ విశ్లేషణ. మా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసి ఈ వీడియోని చాలామందికి చేరే విధంగా చూడండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి సైనింగ్ ఆఫ్ మరియు జై హింద్.